అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్కీ సెవెన్ పార్థివ్ కుమారు. ఈరోజు నేను తమిళనాడులోని 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి తిరుత్తణి గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఈ తిరుత్తణి అయితే మనం అన్ని ప్రధాన నగరాలైనటువంటి చెన్నై, తిరుపతి, నగరి వంటి ప్రదేశాల నుంచి అయితే చేరుకోవచ్చు. మేమైతే కాంచీపురం నుంచి తిరుత్తణి అయితే వచ్చామండి. తిరుత్తణి బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత ఇన్ గేట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు రోడ్డు అయితే కనిపిస్తుంది. ఆ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి వుడ్‌ల్యాండ్ లాడ్జ్ అయితే కనిపిస్తుంది. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి తుర్కా థియేటర్ అనేది ఒకటి కనపడుతుంది. అలా ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఆటో స్టాండ్ ఒకటి ఉంటుంది. ఈ ఆటో స్టాండ్‌కెళ్ళే మార్గంలో మనకి చాలా రకాల షాపులైతే కనపడతాయి. ఐస్ క్రీమ్ షాపులని, కూల్ డ్రింక్ షాపులు, అలాగే చిన్నపిల్లలు ఆడుకోవటానికి బొమ్మలు, ఇంకా టిఫిన్ ఐటెమ్స్ ఇంకా చాలా కనపడతాయి. ఆటో స్టాండ్ ఎదురుంగా మనం నుంచొని చూస్తే మనకి దేవస్థానం బస్సులు ఆగే ఖాళీ ప్రదేశం అయితే ఒకటి కనపడుతుందండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడు జెంట్స్‌కి గానీ, లేడీస్‌కి గానీ ఫ్రీ టాయిలెట్స్ అయితే మనకి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అలా ఇంకొంచెం ముందుకెళ్తే మనకి దేవస్థానం బస్సులు హాల్ట్ అయ్యే ప్రదేశం అయితే మనకొకటి కనపడుతుంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనం స్వామి కొండపైకి అప్ అండ్ డౌన్ టికెట్లయితే ఇస్తారండి. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దాని బ్యాక్ సైడ్ అయితే దేవస్థానం వాళ్ళ రూమ్స్ అయితే ఉంటాయి. మేము వెళ్ళినప్పుడైతే రూమ్స్ అయితే లేవండి. టికెట్ తీసుకొని మనం బస్ కోసం అయితే వెయిట్ చేసామండి. ఈ కొండపైకి అయితే మనం బస్ ద్వారా లేదంటే కాలినడకన వెళ్ళొచ్చండి. ఈ కాలి మార్గంలో అయితే మనకి 365 మెట్లు ఉంటాయండి. ఈ 365 మెట్లు దేనికి సంకేతం అంటే 365 రోజులకి సంకేతం అండి. ఈ మెట్ల ద్వారా స్వామివారిని గనక మనం దర్శించుకుంటే సంవత్సరంలో మనకి ఎలాంటి ఆపద వచ్చినా సరే ఆ స్వామివారు కాపాడతారని చెప్పి ఇక్కడ భక్తులైతే విశ్వసిస్తారు. ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకోవాలంటే పూర్వం సూరప్రభువు అనే రాక్షసుడుతో యుద్ధం చేసిన తర్వాత విశ్రాంతి కోసం అయితే స్వామివారు ఈ తిరుత్తణి కొండపైన అయితే విశ్రాంతి తీసుకున్నారండి. అలాగే ఇక్కడ స్వామివారు అయితే శ్రీవల్లి దేవయాని సమేతంగా కొలువై ఉన్నారండి. అలాగే మనం చూసుకుంటే పురాణాల ప్రకారం త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి ఇక్కడ స్వామివారు పూజలైతే అందుకుంటున్నారండి. ఇంద్రుడు తన కుమార్తె అయినటువంటి దేవయానినిచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం అయితే చేస్తాడు. వివాహ సమయంలో తన ఐరావతాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే బహుకరించటం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంద్రుడు తన ఐరావతాన్ని ఇస్తాడో అప్పటి నుంచి ఇంద్రుడి యొక్క సంపద అంతా కరిగిపోవటం మొదలవుతుందండి. అది గమనించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తగిన ఐరావతాన్ని వెనక్కి తిరిగి తీసుకోవాలని కోరతాడు. కాకపోతే ఇంద్రుడు దాన్ని నిరాకరిస్తాడు. ఎట్టకేలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరిక మేరకు ఐరావతాన్ని అయితే ఇంద్రుడు వెనక్కి తీసుకుంటాడండి. అలా వెనక్కి తీసుకునే క్రమంలో ఇంద్రుడు తిరుత్తణి కొండపైన తూర్పు గోపురం దగ్గర అయితే ఒక తెల్లటి ఏనుగునైతే ప్రతిష్ఠిస్తాడండి. అయితే మనం తిరుత్తణి ఆలయంలో అయితే మనం గమనించవచ్చు. ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుంటూ మనం కొండపైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనం చూసుకుంటే కొండపైన దేవస్థానం యొక్క బస్సులు ఆగే ప్రదేశం చూడొచ్చు. అలాగే బస్సు పక్కన కారు పార్కింగు, అలాగే బైక్ పార్కింగు చూడవచ్చండి. ఆ బస్సు దిగిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి గేట్ అయితే ఒకటి కనపడుతుందండి. ఆ గేటు ఎదురుగా నుంచొని కొంచెం ముందుకెళ్తే మనకి ఐరన్ షెడ్ ఒకటి కనిపిస్తుంది. అలా షెడ్ గుండా మనం లోపలికి వెళ్తే మనకి క్లాక్ రూమ్ అయితే వస్తుందండి. ఈ క్లాక్ రూమ్ వెళ్ళే మార్గంలో అయితే మనకి చాలా రకాలు మనకి మెహందీ, అలాగే పూలు, పూసల దండలు, మజ్జిగ, పూలు, ఇంకా చాలా రకాల ఆట వస్తువులు అయితే మనం దారిలో చూడొచ్చు. మేమైతే వెళ్ళేటప్పుడు జాంకాయలు, అలాగే ఉడికించిన కంద అయితే తీసుకున్నామండి. చాలా బాగుంది. అలా మనం చివరికి వచ్చేసిన తర్వాత 100 రూపాయల క్యూ లైన్ అయితే చూడొచ్చు ఎదురుగా. ఆ క్యూ లైన్ ఎదురుగా నుంచొని మనం ఎడం వైపు చూసుకుంటే క్లాక్ రూమ్ అయితే కనపడుతుందండి. ఆ క్లాక్ రూమ్కి ఎదురుగా మనకి దేవస్థానం యొక్క అన్నప్రసాదం పెట్టే క్యూ లైన్ అయితే చూడొచ్చు. ఆ క్యూ లైన్కి ఎదురుగా అయితే ఫ్రీ దర్శనానికి క్యూ లైన్ అయితే కనపడుతుందండి. మేమైతే 100 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళామండి. ఎందుకంటే మేము వెళ్ళిన రోజైతే చాలా వివాహాలు జరిగినాయండి. జనాలైతే బాగా ఉన్నారు. అలాగే
కావిడి పట్టుకొని కూడా చాలామంది వచ్చారు. అందుకని మేము రూ. 100 దర్శనంలో అయితే వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే రూ. 100 క్యూ లైన్‌లో వెళ్తా మనకక్కడ ఖాళీ ప్రదేశం ఒకటి కనిపిస్తుంది కదా! ఆ ఖాళీ ప్రదేశంలోనే వివాహాలైతే జరిగినాయండి. ఆలయ సిబ్బంది అయితే వాటిని శుభ్రం చేశారు. లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న గుళ్ళైతే కనిపిస్తున్నాయి. వాటి పక్కన శివలింగాలు, నందీశ్వరులు కూడా దర్శనమిస్తారు. అలాగే స్వామివారికి చందనం లేపనం తీసే ఘట్టం కూడా చూడొచ్చు. అది అయిపోయిన తర్వాత శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చండి. బయటకు వచ్చి ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. ప్రసాదం కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది. ప్రసాదం తీసుకొని అందరం తినేసిన తర్వాత తిరుత్తణి కొండపై నుంచి కిందకి చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా అనిపించిందండి ప్రకృతి. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, అలాగే ఎత్తైన భవనాలు చూస్తుంటే మనసుకి చాలా ఆనందం అనిపించింది. పక్కన చాలామంది కూడా ఆ అందమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారండి. అది అయిపోయిన తర్వాత మేము కొంచెం ముందుకొచ్చి కుడివైపు తిరిగితే నేను థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగా మనకు ఎలాంటి దోషాలున్నా ఇక్కడ పరిహారం అవుతాయి అని చెప్పాను కదండీ! అది పరిహారం ఇక్కడే చేస్తారండి. మనం ఎదురుంగా చూస్తుంటే చాలామంది భక్తులైతే ఇక్కడ ఉన్నారు కదా! ఇక్కడ ఏంటి అనంటే కల్లుప్పు అలాగే మిరియాలతో దిష్టి అయితే తీస్తారండి. అది ఆ ప్యాకెట్లు కూడా మనకి పక్కన అమ్ముతారు. అయి దిష్టి తీసుకోవటం వల్ల ఏంటి అంటే మనకి ఎలాంటి దోషాలున్నా మనకి పోతాయి అని చెప్పి భక్తులు విశ్వసిస్తారు. మేము కూడా తీపిచ్చుకొని అలా బస్సు అయితే వచ్చిందండి. ఆ బస్సుకి కొండ కిందకైతే వచ్చేసాము. ఈ సమాచారం నాకు తెలిసిన మేరకు నేను చెప్పానండి. ఏదైనా తప్పులుంటే క్షమించండి. అలాగే మీకు ఈ సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.